రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇక్కడ అభివృద్ధి చేసింది ఏ ఒక్క నాయకుడు లేడు. ఈ నాయకులు ఇక్కడ చేసింది ఏమీ లేదు. వాళ్ళు అనవసరంగా డబ్బాలు కొట్టుకుంటున్నారు. నేను 10,000 ఇస్తాను, మీకు కొనసాగిస్తామని వాలంటీర్లను కూడా మబ్బుపెట్టి 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఘనత కూడా ఈ జనసేన పార్టీకి ఉంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి, కేవలం సిద్ధార్థ నగర్ ఒకటే అభివృద్ధి చెందాలని చెప్పి 275 కోట్లతో కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి పేదోళ్ళలాగా ఉండాలి, ఉన్నోళ్ళలా ఉండాలి. నా పేరు బుక్య మురళీ నాయక్ అండి. సిద్ధార్థ నగర్ గ్రామం మాది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధార్థ నగర్ గ్రామ యువజన విభాగ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. గతంలో ఏలూరు జిల్లా ఎస్టీసీఎల్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సిద్ధార్థ నగరంలో అభివృద్ధి చేసింది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనేనండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇక్కడ అభివృద్ధి చేసింది ఏ ఒక్క నాయకుడు లేడు. నేను చదువుకున్నానంటే 10th వరకు రాజశేఖర రెడ్డి గారి వల్ల. రాజశేఖర రెడ్డి గారు మన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారాగా నేను శ్రీ చైతన్యలో, అంటే బాగా డబ్బున్నోళ్ళు చదువుకునే కాలేజీల్లో నేను చదువుకున్నాను. శ్రీ చైతన్యలో నేను చదువుకున్నాను. నాతో పాటు ఇంకో 2 కుర్రోళ్ళు చదువుకున్నారు. ఇది మన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షనండి. అలాగే ఇప్పుడు చెప్పుకునే పెద్ద పెద్ద నాయకులు ఏమని అంటారంటే, నగరంలో మేము అభివృద్ధి చేసామంటారు. కానీ గత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మా నగరానికి ఇళ్ల పట్టాలే కానీ, కాలనీలే కానివ్వండి, నీటి సదుపాయమే కానివ్వండి, అవతల పట్టాలు ఇవ్వడమే కానివ్వండి, ఆ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆ ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అది మన మేకా వెంకట ప్రతాప్ గారు, నాయన గారు దగ్గరుండి మమ్మల్ని అందరినీ వాళ్ళ సొంత గ్రామాల్లాగా, సుంకోలు ఒకటి, సిద్ధార్థ నగర్ ఒకటి, యనమందల కానీ, ఇటు మన కొత్తూరు తండ, హటియా తండ, ఇవన్నీ మా నాయన గారు సొంత దత్తత గ్రామాలుగా చెప్పుకుంటారు. ఇప్పుడున్న మేము అనుభవిస్తున్న ఈ అడవి భూములు కానీ, అవతల పక్క పట్టాలు ఇచ్చిన భూములు కానీ ప్రతి ఒక్కటి నాయన గారు వాళ్ళ తాతల ముత్తాతల కాలం నాటి భూములేనండి. ఈరోజు ఏదో మేము 20 ఎకరాలు ఉన్నాయి, 30 ఎకరాలు ఉన్నాయని చెప్పుకునే ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళు ఇచ్చిన పట్టాల మీదే, వాళ్ళు వేసిన బోర్లోనే ఈ రోజుకి ఫలసాయం కింద తింటున్నారు, ఈ రోజుకి అనుభవిస్తున్నారు. ఇంకో విషయం నేను ఇక్కడ బాగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, సిద్ధార్థ నగర్ గ్రామంలో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్లో ఇక్కడ నూజివీడులో బహిరంగ సభ పెట్టినప్పుడు మన ప్రతాప పారావు గారి సాయంతో నూజివీడులో అభివృద్ధి చెందడానికి ఎంఆర్ఆర్ పారావు కాలనీ ఎంత డెవలప్ చేశారో, అదేవిధంగా కృష్ణా జలాలను ఎలా తీసుకొచ్చారో, IIITని కూడా మన రాజశేఖర రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చారు. సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి, కేవలం సిద్ధార్థ నగర్ ఒకటే అభివృద్ధి చెందాలని చెప్పి 275 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని ప్రారంభిద్దామని చెప్పి ఇదే నగరంలో 120 ఎకరాలు ఎంక్వైరీ చేసి, ఆ స్థలాన్ని మొత్తాన్ని ఎంక్వైరీ చేసి శంకుస్థాపన చేద్దామనే టైంలో ఎలక్షన్ కూడా రావడం వల్ల మన పరిపాలన కూడా 2 సంవత్సరాలే సాగింది. అది కూడా అరకొర. 3 సంవత్సరాలు కరోనాకే వెళ్ళిపోయింది. కేవలం మన సిద్ధార్థ నగర్ గురించి చెప్పడానికి నేను ముఖ్య కారణం ఏంటంటే, 275 కోట్లతో మన సిద్ధార్థ నగరం, మా సిద్ధార్థ నగర్, నాయన గారు సొంత గ్రామమైన దత్తత గ్రామమైనటువంటి సిద్ధార్థ నగర్లో 271 కోట్లతో ఇక్కడ మామిడి పరిశోధనా కేంద్రం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, జామకాయ కానీ, టమోటా కానీ ఈ ఏరియాల్లో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే, ఈ గిరిజన బిడ్డలు, అడవి బిడ్డలుగా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఒకటి పెట్టాలి. వీళ్ళందరికీ మనం మంచి సౌకర్యాలను కనిపించాలి. ఈ గిరిజనులు అందరూ బాగుపడాలంటే ఇక్కడ మంచి కంపెనీ ఒకటి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, నాయన గారు కష్టపడి ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్ ఎంక్వైరీ కూడా చేశారు. రాబోయే రోజుల్లో గత కొద్దిలో మిస్ అయింది. 11 సీట్లు అంటున్నారు, కానీ ఒకే ఒక్క మగాడు 40% ఓట్ షేర్తో ఇక్కడ నిలబడి ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు, బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ, ముగ్గురు కలిస్తే కానీ వీళ్ళు గెలవలేని పరిస్థితి. ఈరోజు జనసేన వాళ్ళు అంటారు 100% ఓట్ షేర్ అంటున్నారు. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఘనత కూడా ఈ జనసేన పార్టీకి ఉంది. అలాగే ఈ బీజేపీ కానీ, టీడీపీ వాళ్ళు కానీ ఒక్కొక్కళ్ళు పోటీ చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో కోరుకుంటున్నాం. ఒక జగన్ గారు కేవలం ఒక్కతనే పోటీ చేసి 40% ఓటు షేర్తో ఉన్నారు. రాబోయే రోజుల్లో సిద్ధార్థ నగర్లో రాగానే ఫస్ట్ మొన్న నాయన గారు కూడా వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ప్రభుత్వం రాగానే 271 కోట్లతో
ఇక్కడ సిద్ధార్థ నగర్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది నేను నెలకొల్పుతా అని చెప్పి నాయన గారు మొన్న మాకు బహిరంగంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ నగరాన్ని కూడా నాయన గారు దగ్గరుండి చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాలంటీర్లకి 5,000 ఇస్తానన్నారు. 5,000 కాదు, వాళ్ళు ఇచ్చే ముష్టి 5,000 వద్దు, నేను 10,000 ఇస్తాను, మీకు కొనసాగిస్తామని వాలంటీర్లను కూడా మబ్బపెట్టి చేశారు. ఏది ఇప్పుడు దాకా ఒక వాలంటీర్కి మేము ఇదిగో 5,000 ఇచ్చాం, మేము 10,000 ఇచ్చాము అని ఇచ్చారా? అది లేదు. ఇప్పుడు గ్రామంలో వీధి లైట్లు లేవు. కావాలంటే సాక్షాత్కి ఇప్పుడు మీడియాని తీసుకెళ్ళి చూపిస్తా. ఒక్కసారి మీరు కూడా పరిశీలించాలి. స్వామి స్వర్ణం ఇప్పుడు రామాలయం బజారు వీధి ఉంది, ఇటు అడవి పొలాల్లో కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఎక్కడైనా బలుపు చూపించండి, మీరే రండి చూపించండి. న్యాయం అన్యాయం అనేది జనాలకు తెలుసు. ఇప్పుడు ఒకప్పుడు మీడియాల ద్వారా ఫోన్ల ద్వారా లేకున్నా ఇప్పుడు నిజమేంటో జనాలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం దేనికని అని చెప్పారు కదా, సచివాలయం ఇవాళ గ్రామ స్వరాజ్యమైంది. సచివాలయం వ్యవస్థ లేకుంటే ఈరోజు ఈ పనులన్నీ కూటమి ప్రభుత్వం చేయగలుగుతుందా? చేయగలుగుతుందా? మరి ఆ రోజు సచివాలయం వద్దన్న వాళ్ళు ఇప్పుడు అదే సచివాలయంలో వాళ్ళతో పని చేపిస్తున్నారు. నిజం నిప్పు లాంటిది, ఎక్కడ దాగదు. మరి ఆ ప్రభుత్వం అభివృద్ధి చేసిందా, లేకపోతే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి చేసిందా? అమ్మఒడి పిల్లోళ్ళనే ఇంగ్లీష్ మీడియం, పేద పిల్లోళ్ళని ఇంగ్లీష్ మీడియం చదివించాల్సిన బాధ్యత ఎవరిదే? ప్రభుత్వాన్ని. అలాగే వాళ్ళు చైతన్య స్కూలు నారాయణ స్కూల్ బాగుపడాలని వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పెట్టుకుంటారు. మాలాంటి గిరిజన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇంగ్లీష్ రాకూడదు, వాళ్ళు ఎప్పుడు పని చేసుకునే బతకాలి. అయ్యప్ప కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి ఇది. అయ్యప్ప కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి పేదోళ్ళలాగా ఉండాలి, ఉన్నోళ్ళలా ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అది కాదు, పేదోళ్ళు పైకి వచ్చి అందరూ సమానంగా ఉండాలి అన్నది వాళ్ళ కాన్సెప్ట్. మొన్న ఇక్కడ ఒక నాయకులు చెప్పారులే, తుఫాన్ని చంద్రబాబు నాయుడు సార్ అమెరికాలో నుండి సృష్టించి అసలు తుఫాన్ రాకుండా చేశారని చెప్పారా? నా పేరు లకావతు శ్రీనివాసరావు, మాది సిద్ధార్థ నగర్ గ్రామ పంచాయతీ. నిన్న 31వ తారీఖున సిద్ధార్థ నగర్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది సిద్ధార్థ నగర్ గ్రామం 90% మేమే అభివృద్ధి చేశామని ఫోన్లో పెట్టారు. అది మేము చూడటం జరిగింది. అభివృద్ధి ఎవరు చేశారన్న దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను స్వామి. 2004వ సంవత్సరంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన సిద్ధార్థ నగర్ గ్రామంలో 40 బోర్లు వేసి ఉచిత విద్యుత్తు ప్రజలకు అందించడం జరిగింది. అలాగే ఫీజు రియంబర్స్మెంటు, ఉచిత ఇళ్ల పట్టాలు, అలాగే అటవీ హక్కు చట్టం పట్టాలు ఇచ్చిన తర్వాత మన శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఆ పట్టాలపైన రైతులకు లోన్లు ఇచ్చే విధంగా, ఆ పట్టాలకు ఏ పథకమైనా అంటే పైనుంచి వచ్చే ఏ నిధులైనా పట్టా భూమితో సమానంగా వచ్చే విధంగా రాజశేఖర రెడ్డి గారు కృషి చేశారు. మన మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కూడా కృషి చేశారు. అలాగే 2019వ సంవత్సరంలో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన సిద్ధార్థ నగర్ గ్రామంలో చేసిన పనులు, కొత్త నగర గ్రామంలో జగనన్న కాలనీ 95 మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు, ఉచిత విద్యుత్తు అన్ని సాగునీటితో సహా ఇచ్చి అందించిన ఘనత మా ప్రియతమ నాయకుడు జగనన్న గారికే దక్కింది. అలాగే సిద్ధార్థ నగర్ గ్రామంలో సొంతగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా 30 మందికి పైనుంచి నిధులు తీసుకొచ్చి ఇల్లు కట్టుకోవడానికి సహకారం అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే బోర్లు, ఒక బోరు 300 అడుగులు కేసింగు వేసి బోర్లు ఉచితంగా ఇచ్చి వాటికి ట్రాన్స్ఫార్మర్లు, ఉచిత విద్యుత్తు అందించడం మా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అలాగే
మా శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు కృషి చేసి ఈ సిద్ధార్థ నగరానికి సహాయ సహకారాలు ఎన్నో అందించారు. అలాగే మన సిద్ధార్థ నగర్ గ్రామంలో ఇంటింటికి రేషన్ బియ్యం ఇవ్వటం, అలాగే పింఛన్లు ఇంటింటికి ఇవ్వటం, ఈ మన 75 సంవత్సరాల చరిత్రలో ఈ పథకం పెట్టింది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనకి ఎవరు సాటి రాలేరు. ఇక్కడ కొంతమంది నాయకులు మా శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారి గురించి మాట్లాడడానికి వాళ్ళకి అర్హత కూడా లేదు. ఇవాళ మేము ఉన్న జాగా, ఉన్న ప్రాపర్టీ మొత్తం వాళ్ళు వదిలేసిన దాంట్లో మేము ఉంటున్నాము. ఏవేసి రెడ్డి గారు ఆ రోజున వచ్చి మాకు ఈ భూముల్ని ఇచ్చి మాకు సహకరించారు. కనుక ఈ నాయకులు ఇక్కడ చేసింది ఏమీ లేదు. వాళ్ళు అనవసరంగా డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఇక్కడ ఎవరైతే అభివృద్ధి చేశారో గ్రామ ప్రజలకి తెలుసు. ఇది కూడా త్వరలోనే దీనికి చెంపపెట్టు ప్రజలే చెప్తారు.